గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు రాజశేఖర్. ప్రజెంట్ నేను బిట్కాయిన్ చూస్తున్నానండి. అంటే ఇప్పుడు ఇది 24/7 రన్నింగ్ ఉంటుంది కాబట్టి ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో ఒక ఛానల్లో మూవ్ అవుతుంది మార్కెట్. యాక్చువల్లీ ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ అనమాట. డౌన్ ట్రెండ్ ఉంది, క్లియర్గా ఒక ఛానల్లో ఉంది మొత్తానికి. సో పైంది ఇది రెసిస్టెంట్ లైన్గా ఫామ్ అవుతుంది, కిందిది సపోర్ట్గా ఫామ్ అవుతుంది. సో పైకి వెళ్ళిన ప్రతిసారి రిజెక్షన్ తీసుకొని కిందికి వచ్చింది, కిందికి వచ్చిన ప్రతిసారి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ట్రెండ్ లైన్ దగ్గర ఉందండి మార్కెట్. సో అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది, ఇలా రిజెక్షన్ తీసుకుంది, ఇన్వర్టెడ్ హ్యామర్ వేసాడు, మెల్లగా వస్తున్నాడు. సో మొమెంటం ఎక్కువగా ఉండదు కాబట్టి ఇందులో స్లోగా డౌన్కి వచ్చేస్తుంది మార్కెట్. నా వ్యూ ప్రకారం అయితే మళ్ళీ టార్గెట్ ఈ రేంజ్ వరకు పెట్టుకున్నాను, సపోర్ట్ లైన్ వరకు. దిస్ ఇస్ మై టార్గెట్. సో నా స్టాప్ లాస్ ఇది నా స్టాప్ లాస్. వస్తే పెద్ద టార్గెట్ వస్తుంది, పోతే చిన్న స్టాప్ లాస్ పోతుంది. ఖచ్చితంగా మార్కెట్ అయితే కిందికి రావాలి. సో దాని ప్రకారం నేను ట్రేడ్ తీసుకున్నాను యాజ్ పర్ ప్రైస్ యాక్షన్. ఇది కన్ఫర్మేషన్ ఎలా అయ్యింది నాకు అంటే, నేను ఒక ఇండికేటర్ని డెవలప్ చేశాను, దట్ ఈస్ కాల్ YTS, యాదమ్మ ట్రేడింగ్ సిస్టమ్. అదేంటో మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. మీరు ఇండికేటర్లోకి వెళ్ళి సెర్చ్లో యాదమ్మ అని టైప్ చేస్తే మీకు ఇట్లా యాదమ్మ సిస్టమ్ 1, ఇది లేటెస్ట్ వర్షన్ అండి. ఇది ఇలా వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు ఓన్లీ ఇన్వైట్ చేసిన వాళ్ళకి మాత్రమే వస్తుంది, వేరే వాళ్ళకి యాక్సెస్ రాదు. సో మీరు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను యాక్సెస్ ఇస్తాను ఫర్ డెమో పర్పస్. ఓకే, ఇది మీ చార్ట్లోకి యాడ్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఆ చార్ట్లోకి యాడ్ అయిపోతుంది. మీకు ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి నేను ఏం యాడ్ చేయను. YTS యాదమ్మ ట్రేడింగ్ సిస్టమ్ అని ఇక్కడ వచ్చేస్తుంది మనకి. సో ఇది హైడ్ చేశాను కాబట్టి కనిపించట్లేదా, షో చేశాను. ఇది చార్ట్ అండి. యాక్చువల్లీ మనకు ఈ బాటంలో లైన్ ఉంది, ఇది సపోర్ట్ తీసుకొని ప్రతిసారి మార్కెట్ పైకి వెళ్ళింది. ఇలా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళాడు, రిజెక్షన్ అయ్యాడు, కిందికి వచ్చాడు, మళ్ళీ సపోర్ట్ తీసుకున్నాడు, పైకి వెళ్ళాడు. ఈ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని, ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని నా ఇండికేటర్ అంటే నేను బిల్డ్ చేసిన యాదమ్మ ట్రేడింగ్ సిస్టమ్ నాకు ఒక ట్రేడ్ ఇచ్చింది. ఇక్కడ ఇదిగో బై సిగ్నల్ ఇచ్చింది, ప్లస్ ఎర్లీ బై సిగ్నల్ వచ్చింది. 2 ఉంటాయన్నమాట మన దగ్గర. ఎర్లీ బై, ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళింది, రీటెస్ట్ అయింది, ఇక్కడ ఎర్లీ బై సిగ్నల్ వస్తుంది, ఆ టైప్ అనమాట. సో ఇక్కడ ఎర్లీ బై సిగ్నల్ వచ్చింది, బై సిగ్నల్ వచ్చింది. స్టాప్ లాస్ ఇది, టార్గెట్ ట్రెండ్ లైన్ అబోవ్. అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎందుకు ఇచ్చింది టార్గెట్ మనకి, ప్రీవియస్కి ఏం జరిగింది, ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సో లిక్విడిటీ, సెల్ సైడ్ ఉన్న లిక్విడిటీ అంటే వాళ్ళ స్టాప్ లాస్. ఈ స్టాప్ లాస్ని గ్రాప్ చేయాలి మార్కెట్. చేయాలంటే ఇక్కడ వరకు స్పైక్ ఇవ్వాలి, ఇక్కడ వరకు. సో మనకు టార్గెట్ ఇక్కడ ఇచ్చింది. పోనీ వీళ్ళ స్టాప్ లాస్ కొట్టాలనుకున్నా ఇక్కడ వరకు స్పైక్ రావాలి. సో యాజ్ పర్ మార్కెట్ స్ట్రక్చర్ ఇన్ 30 minutes టైం ఫ్రేమ్ మనకు ఇక్కడ టార్గెట్ ఇచ్చింది. బట్ మార్కెట్ ఎగ్జాక్ట్గా ఈ ట్రెండ్ లైన్ టచ్ చేసి రిజెక్షన్ తీసుకుంది. వై? బికాస్ సప్లై జోన్ మిటిగేట్ అయింది. ఇక్కడ సప్లై జోన్ ఉంది, ఇది సప్లై జోన్. అంటే ఇది రెసిస్టెంట్ కింద మనకు వర్కౌట్ అవుతుంది. రెసిస్టెంట్ అన్నా సప్లై జోన్ అన్నా నేను ఒకే విధంగా కన్సిడర్ చేసుకుంటానండి, యాజ్ పర్ మై సెటప్ అండ్ మై నాలెడ్జ్.
ఇది సప్లై జోన్, ఇది రెసిస్టెంట్ కూడా అనుకోవచ్చు మనం. సో ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది, విక్స్ హోల్డ్ చేసింది, డౌన్కి వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, 15 EMA, 9 EMA, 20 EMA అండి నేను వాడేది మన సెటప్లో. ప్లస్ VWAP ఉంటుంది ఇందులో, వాల్యూమ్ కూడా ఉంటుంది ఇందులోనే ఇంక్లూడెడ్. సో ఇన్ని EMAs ఉంటాయి దీంట్లో, మూవింగ్ యావరేజ్ కూడా ఉంటుంది ఇందులోనే. సో అన్ని సెటప్ ఇంక్లూడ్ అయ్యి ఉంది అనమాట. సో దాని సపోర్ట్ లైన్ తీసుకొని మార్కెట్ కొంచెం బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి ఇక్కడ ఈ స్పైక్ టార్గెట్ ఇస్తుందా, లేదంటే ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ మార్కెట్ కిందికి వస్తుందా అనేది చూడాలి. ఇది కొంచెం నేను హైడ్ తీసేస్తానండి. చూడండి ఇక్కడ డిమాండ్ జోన్గా ఫామ్ అయింది. ఇది ఆర్డర్ బ్లాక్, బుల్ ఓబీ, ఇది ఒక ఆర్డర్ బ్లాక్, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ 30 minutesలో. 15 minutesలో ఇది కూడా ఒక ఆర్డర్ బ్లాక్, ఇది ఒక ఆర్డర్ బ్లాక్, ఇది ఒక ఆర్డర్ బ్లాక్. రన్నింగ్ అవుతుంది కూడా ఒక ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ ఈ ఫిల్ చేసుకొని కిందికి వస్తారా, పైకి వెళ్తారా స్టాప్ లాస్ కొట్టడానికి. ఇది బేర్ ఓపీ ఆర్డర్ బ్లాక్, ఇదొక బేర్ ఆర్డర్ బ్లాక్. ఇవన్నీ ఆర్డర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఫిల్ చేయాలంటే పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలంటే 30 minutes మా టార్గెట్ ఇవ్వాలి. దట్ ఈస్ కాల్ ఎగ్జాక్ట్గా మన ఇండికేటర్ అనేది టార్గెట్ ఇచ్చింది అనమాట. దట్ ఈస్ కాల్ SMC ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనకు టార్గెట్ స్టాప్ లాస్ మేజర్గా ఇస్తుందండి. ఇది మన సెటప్. సో నేను ఇక్కడ డౌన్ సైడ్ ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను అంటే మీకు క్వశ్చన్ రావచ్చు, డౌన్ సైడ్ ట్రేడ్ ఎందుకు తీసుకోరు, పైకి వెళ్తుంది కదా, టార్గెట్ ఇంకా రీచ్ అవ్వలేదు కదా అని మీకు క్వశ్చన్ వస్తాయి. ట్రెండ్ లైన్ దగ్గర రిజెక్షన్ తీసుకుంది ఎగ్జాక్ట్గా. నాకు ఎర్లీ సెల్ సిగ్నల్ వచ్చిందండి. ఆ సిగ్నల్ రాగానే ఈవెన్ మూవింగ్ యావరేజ్ కూడా డౌన్ సైడ్ టర్న్ అయిపోయినాయి మొత్తానికి. 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్తే ఇందాక నేను తీసుకున్నప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది, ఏది బేర్ ట్రెండ్ వచ్చింది అనమాట. సో నేను అందుకని తీసుకున్నాను, ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకున్నాను. బట్ యాక్చువల్లీ టార్గెట్ నాది ఇదండి ట్రెండ్ లైన్. సో అందుకే ఇక్కడ షిఫ్ట్ చేసేసాను అనమాట. ఇక్కడ పెట్టుంటే నాకు ఎప్పుడో టార్గెట్ వచ్చేది, బట్ నేను ఈ టార్గెట్ మూవ్ చేసి అటు కింద డౌన్ సైడ్ చేశాను. $2,000 వరకు ప్రాఫిట్ ఉండే. సో అది నేను బుకింగ్ చేసుకోలేదు, హోల్డ్ చేస్తున్నాను. నా టార్గెట్ 19,560 టార్గెట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ సెటప్ మనకు ఏం చెప్తుంది, క్లియర్గా ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది. మనకి YTS వాల్యూమ్ డెల్టా ప్రతి ఒక్క క్యాండిల్లో బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారా, సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారని మనకు సెటప్ చెప్పేస్తుంది అనమాట. ఇక్కడ ఎవరున్నారు, సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారు. క్లీన్గా రిజెక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది మార్కెట్. ఇక్కడ నుంచి ఫాల్ అయ్యాడు, ఒక రీటెస్ట్ వెళ్ళాడు, మళ్ళీ ఫాల్ అవుతాడు. క్లియర్ కన్ఫర్మేషన్ ఉంది నాకు. ఈ డిమాండ్ జోన్ కానీ మిటిగేట్ అయిపోయింది అంటే తగ్గించింది అనుకోండి, డిమాండ్ జోన్ తగ్గిపోయింది అనుకోండి, ఆర్డర్ బ్లాక్ ఫిల్ అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ ఇక్కడ వరకు రావాలా. ఇది డిమాండ్గా ఫామ్ అవుతుంది కాబట్టి మనకు. సో ఇక్కడ ఆర్డర్స్ ఫిల్ చేసుకొని కిందికి వెళ్తూ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి మనోనికి. సో ఈ ఆర్డర్స్ ప్రకారం నా టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నాను. బట్ యాజ్ పర్ మన టూల్ ఇంకా ట్రేడ్స్ అనేవి రాలేదన్నమాట. ట్రేడ్స్ యూజ్డ్ అంటే 0/50. నేను ఎగ్జాంపుల్ 3 minutes 1 minute చూస్తాను కాబట్టి 50 అని పెట్టుకున్నాను. బట్ ఐఎన్ టైం ఫ్రేమ్లో బిట్కాయిన్ యూఎస్ సంబంధించిన సెగ్మెంటేషన్ అన్నీ, నాస్డాక్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, బిట్కాయిన్ కానీ, ఈథర్ కానీ ఏదైనా నేను 50 minutes చూస్తానండి హయ్యర్ టైం ఫ్రేమ్లో. ఇది ఎంట్రీకి చాలా హై ప్రాబబిలిటీ ఉంటుంది అనమాట ప్రాఫిట్ తీసుకోవడానికి. ఇంకొకటి ట్రెండ్ తెలుసుకోవడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది నాకు ఈ టైం ఫ్రేమ్. దెన్ నేను సెల్ సైడ్ ఈ క్యాండిల్లో సెల్ చేశాను, ఇక్కడ వరకు వచ్చింది. ఆల్మోస్ట్ నేను 2,000 ప్రాఫిట్ చూసాను, $2,000. బట్ నేను బుక్ చేయలేదు.
ఇంకా ట్రెండ్ కిందికే ఉందని కన్ఫర్మేషన్తోనే నేను ట్రేడ్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోలేదన్నమాట. ఇందులో మనకు ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బై సిగ్నల్ పడింది, స్టాప్ లాస్ ఇది, టార్గెట్ ఇది అని చెప్పేసి ఇందాక అనుకున్నాం. బట్ 15 మినిట్స్లో కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది మనకి. బై సిగ్నల్ పడింది, స్టాప్ లాస్ ఇక్కడ ఇస్తాడు, చూసుకోవచ్చు మనం. ప్రీవియస్గా ప్రీవియస్ ట్రేడ్స్ ఎస్ఎల్ అండ్ టీపీ ఎన్ని ట్రేడ్స్ వరకు చూసుకోవచ్చు మ్యాక్సిమం అని. నేను 4 వరకు పెట్టానండి, మీకు ఇంకా కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ సెల్ సిగ్నల్ పడింది, టార్గెట్ ఇది, బట్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోయింది, స్టాప్ లాస్ కొట్టేసింది, పైకి వెళ్ళిపోయాడు. ఇక్కడ బై సిగ్నల్ పడింది, స్టాప్ లాస్ కొట్టాడు, అంటే లిక్విడిటీని ట్రాప్ చేసినట్టు చేసి లిక్విడిటీ గ్రాప్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు మార్కెట్. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసి పైకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎర్లీ బై సిగ్నల్ వచ్చింది స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత. సో ఎర్లీ బై సిగ్నల్ రాగానే మూడో క్యాండిల్లో మనకి మూడవ క్యాండిల్, నాలుగో క్యాండిల్లో మళ్ళీ బై సిగ్నల్ పడింది, స్టాప్ లాస్ సేమ్ దగ్గర స్టాప్ లాస్ ఇచ్చాడు, వెళ్ళాడు, టార్గెట్ ఆల్మోస్ట్ ఆ టార్గెట్ ఇచ్చేసాడు మనకి. జస్ట్ 2 క్యాండిల్లో టార్గెట్ ఇచ్చేసాడు. ఇది టార్గెట్ మనది. చూసారా ఎంత బాగా వర్కౌట్ అయిందో. జస్ట్ బై సిగ్నల్ వచ్చింది, టార్గెట్ ఇచ్చేసాడు. ఇక్కడ బై చేసిన వాళ్ళు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నారు కాబట్టి స్టాప్ లాస్ హిట్ అయ్యింది, హిట్ వేసి గ్రాప్ చేసి పైకి వెళ్ళిపోయాడు మనకి. సెల్ చేసిన వాళ్ళ స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది. 2 సైడ్ ఉన్న లిక్విడిటీని గ్రాప్ చేసేసి పైకి వెళ్ళిపోయాడు. సో ఈ 2 ట్రేడ్లు లాస్ అయినా కానీ మూడో ట్రేడ్ మనము ప్రాఫిట్ గెయిన్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. చాలా అక్యురసీగా వర్కౌట్ అవుతాయి మనకి. ఈ టార్గెట్ అయిపోయింది, ఫుల్ బ్యాక్ అయ్యాడు, మళ్ళీ వెళ్తూ సారీ అండి, ఇక్కడ చిన్న మిస్ అండర్స్టాండ్. బై సిగ్నల్ ఇది, టార్గెట్ ఇది, స్టాప్ లాస్ ఇది. స్టాప్ లాస్ కొట్టి మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ బై సిగ్నల్ పడింది, స్టాప్ లాస్ ఇది, టార్గెట్ ఇది. అంటే ప్రీవియస్ టార్గెట్ కంటే హై టార్గెట్ ఇచ్చింది మార్కెట్ మనకి. అంటే స్ట్రక్చర్ ఈ టూలు ఇక్కడ వరకు వెళ్తుందనే మార్కెట్ ప్రిడిక్ట్ చేసేసింది అనమాట. మార్కెట్ ఈ రేంజ్ వరకు వెళ్ళాలి మార్కెట్ అని చెప్పేసి ఎగ్జాక్ట్గా ఈ రేంజ్ వరకు వెళ్ళింది మార్కెట్. పోతూ వెళ్ళిపోయాడు 15 మినిట్స్లో. బట్ ఇట్స్ టేక్ టైం, బట్ ప్రాపర్గా పైకి వెళ్ళాడు క్లియర్గా. టార్గెట్ ఇచ్చాడు, స్టాప్ లాస్ కొట్టలేదు. 2 స్టాప్ లాస్ కొట్టిన మూడో ట్రేడ్ ఆ రెండింటిని మించిన లాస్ని కవర్ చేస్తూ ఈ రేంజ్ వరకు తీసుకెళ్ళింది మార్కెట్ మనకి టార్గెట్ ఇవ్వడానికి. సో ఈజీగా టార్గెట్ హిట్ అయిపోయింది మనకి. ఆటోమేటిక్గా టార్గెట్ హిట్ అయిన తర్వాత మనకు ఒక పాపప్ వస్తుందండి. ఆ పాపప్ ఇక్కడ ఈ పైన చూపిస్తుంది, బై టార్గెట్ ఇట్టు, బై ఎస్ఎల్ ఇట్టు, సెల్ ఎస్ఎల్ ఇట్టు, బై సెల్ టార్గెట్ ఇట్టు అని చెప్పేసి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై చేసామండి మనం, స్టాప్ లాస్ ఇక్కడ అనుకుందాము, టార్గెట్ ఇక్కడ అనుకుందాము. ఇక్కడ ఏమంటుంది మనకి మార్కెట్ ఎక్సిట్ అవ్వమంటుంది. ఈ బై చేసిన వాళ్ళను ఎక్సిట్ అయిపోండి ఇక్కడ అంటుంది. అంటే స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, ఇంకా స్టాప్ లాస్ కొట్టలేదు మనకి, బట్ ఇక్కడ ఎక్సిట్ అవ్వమంటుంది. ఎక్సిట్ అయిపోతాం, కాస్ట్ టు కాస్ట్ మనం ఎక్సిట్ అయిపోవచ్చు ఈజీగా. ఇది ఒక స్మార్ట్ ఎక్సిట్ ఆప్షన్ మనకి. ఈ టూల్ చెప్పేస్తుంది, అరే ఇక్కడ నుంచి మార్కెట్ పడే ఛాన్స్ ఉంది, సో ఎక్సిట్ అయిపోనని చెప్పేస్తుంది. ఎక్సిట్ అయిపోయాం. ఇక్కడ ఏం చేస్తుంది, మళ్ళీ స్టాప్ లాస్ గ్రాప్ చేసింది, లిక్విడిటీని గ్రాప్ చేసింది, పైకి వెళ్ళాడు. ఏ రేంజ్ వరకు వెళ్ళాడు, మన ఎగ్జాక్ట్గా రిజెక్షన్ ట్రెండ్ లైన్ ఉంది కదా, రెసిస్టెంట్, ఆ లైన్ వరకు వెళ్ళాడు. రిజెక్షన్ తీసుకున్నాడు, కిందికి వచ్చాడు, ఎల్లి సెల్ పడింది, సిగ్నల్ పడింది, వచ్చేసాడు. ఇక్కడ ఆడుతుంది ప్రజెంట్ మార్కెట్. సో మార్కెట్ మాకు డాష్ బోర్డ్ ఏమంటుంది, రేంజ్ అంటుంది. ఏఐ కాన్ఫిడెన్స్ 0, ఏఐ పీస్ రేంజ్, ఏఐ మార్కెట్ స్టేట్
రేంజ్ ఈ YTS AI బయాస్ రేంజ్ అగో బేర్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఇమీడియట్గా. AI కాన్ఫిడెన్స్ 75%, అంటే వాల్యూమ్స్ వచ్చేసారు, సెల్లర్స్ వచ్చేసారు ఇందులో. చూడండి సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారు 100%. బట్ వాల్యూమ్ స్ట్రెంత్ వీక్గా ఉంది, సిగ్నల్ స్ట్రెంత్ మోడరేట్గా ఉంది. వాల్యూమ్ కాన్ఫిడెన్స్ 30 ఉంది అనుకోండి, నేను ట్రేడ్ చేయను. 50% ఉంది, ఓకే నో ప్రాబ్లం, ట్రేడ్ తీసుకుంటాను. సెల్లర్స్ 3, అంటే సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు ఇందులో క్లియర్గా. ఓకే, దిస్ ఇస్ మై డాష్బోర్డ్ అనమాట. డాష్బోర్డ్ బేస్ చేసుకొని కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు, ఎర్లీ సెల్ ఎర్లీ బై. లేదు ఇవన్నీ చాలా చికాక్గా ఉంది, ఇంత జిగ్జాగ్గా ఉంది అని అనుకుంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో ప్రతి ఒక్కటి టిక్ పెట్టి ఉంటుందండి నా దాంట్లో. ఒక్క షో ప్రీవియస్ ట్రేడ్ SLTPA, ఇది ఎందుకంటే ఈ ఆప్షన్ ఎందుకు అన్టిక్ ఉందంటే ప్రీవియస్ యొక్క టార్గెట్ HL మనకు చార్ట్లో జిగ్జాగ్ అయిపోద్ది. అంటే అవి ప్రీవియస్ అయిపోయింది కదా, టార్గెట్లు అయిపోయినాయి, స్టాప్ లాస్ అయిపోయినాయి, మనకు చూపించవద్దు అని చెప్పేసి అవి రిమూవ్ అయిపోతాయి అన్నమాట ఆటోమేటిక్గా, స్టాప్ లాస్ కొట్టినా టార్గెట్ కొట్టినా. సో అందుకని నేను అది తీసేసాను అనమాట ఆటోమేటిక్గా. ఒక కావాలనుకుంటే టిక్ పెడతాం, లేదంటే లేదు. టిక్ పెట్టాను, వచ్చింది. ఇది తీసేయాలనుకుంటున్నాను, తీసేస్తాను. అన్టిక్ పెట్టేసి అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దీనిలో సెట్టింగ్స్ ఏముందంటే ఇందులో నాకైతే అన్నీ కావాలి యాజ్ అడ్మిన్గా. సో దీంట్లో ఇదేంటి, వాల్యూమ్ డెల్టా, ప్రతి ఒక్క క్యాండిల్ యొక్క వాల్యూమ్ డెల్టా మనకు నెససరీ కావాలి. షో బై సెల్ ప్యానల్, సార్ రెండింటికి ఒకేలా అయింది, చేస్తాను. ఇది ఏంటంటే షో డెల్టా గ్రేడియంట్ క్యాండిల్స్, అంటే ఈ క్యాండిల్స్ ఇది టిక్ చేస్తే క్యాండిల్స్లో ఇవాళ చూడండి, ఇక బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారా సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారా అనేది చూపిస్తుంది అనమాట మనకి. ఇది మీకు ఐడియానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. మీరు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ నీడ్. ఇది ఏంటంటే షో క్విక్ హెల్ప్. క్విక్ హెల్ప్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ టైప్ చేస్తే మనకు ఈ డాష్బోర్డ్ అంటే ఈ ఇండికేటర్ యొక్క ఫ్యూచర్ కీ పాయింట్స్ మనకి షో అవుతాయి అన్నమాట. ఎంట్రీ ఎలా తీసుకుంటుంది మార్కెట్, లిక్విడిటీ స్వాప్ చేసి ఎలా మూవ్ అవుతుంది మార్కెట్, డిమాండ్ మిటిగేట్ అయిన తర్వాత మార్కెట్ ఏం చేస్తుంది, సప్లై డిమాండ్ జోన్స్ ఎలా రియాక్ట్ అవుద్ది, SL టార్గెట్ ఎలా వస్తున్నాయి, ట్రెండ్ బేస్ చేసుకొని బైసెల్ ఎలా సిగ్నల్స్ వస్తున్నాయి, అన్నీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను అనమాట. సో మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా నన్ను అడగవచ్చు. ఇంకా కొన్ని ఇందులో కీ పాయింట్స్ మేజర్గా యాడ్ చేయాల్సి చేస్తానండి ఫర్దర్గా. మళ్ళీ మన సెట్టింగ్స్లోకి వెళ్తే ఇది ఈ క్విక్ హెల్ప్ అనేది కావాలి అనుకుంటే టిక్ పెట్టండి, వద్దు నాకు అనుకుంటే అన్టిక్ పెట్టేసేయండి, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకే, చిన్న ఏదో చెక్ చేస్తానండి, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే, నో ప్రాబ్లం, అది పెద్ద ఇష్యూ కాదు, నేను చేంజ్ చేస్తాను అది. ఇది షో ఆల్ ఈఎంఐస్, అంటే ఈఎంఐస్ నాకు వద్దు, చాలా జిగ్జాగ్గా ఉంది అనుకుంటే టిక్ పెట్టేసేయండి, అన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఓకే, ఇది రిస్క్ రివార్డ్ అండి, 1.5 రేషియోని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. దాన్ని బట్టి మనకు స్టాప్ లాస్ టార్గెట్ అనేది వస్తుంది అనమాట, మార్కెట్ స్ట్రక్చర్ అండ్ కాన్ఫిడెన్స్ని బట్టి, ట్రెండ్ని బట్టి. ఓకే,
ఈ వాయిస్ అలర్ట్ అనేది నేను నాకు అడ్మిన్ కావాలని చెప్పేసి నేను పెట్టుకున్నానండి. మనకు వస్తుంది. ఈ స్మార్ట్ టైం బయాస్ అంటే మనకు యుఎస్ ప్లస్ ఏషియన్ మన ఇండియన్ మార్కెట్ యొక్క టైం బేస్ని పట్టుకొని మనకు ట్రెండ్ అనేది కన్వర్షన్ అయిపోతుంది కాబట్టి అక్కడ చూపిస్తుందండి మనకి అందులో డాష్బోర్డ్లో. మ్యాక్సిమం ట్రేడ్స్ మనము ఎన్ని చేయాలనుకుంటున్నాం? ఓన్లీ 4 ట్రేడ్స్, ఐదర్ 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అండి. ఆ రేంజ్లోనే మనకు కావాలి ట్రేడ్ చేయాలంటే ఓన్లీ 4 ట్రేడ్స్ పెట్టండి. లేదు నేను 3 మినిట్స్లో చేస్తాను, 2 మినిట్స్లో ఎంట్రీ తీసుకుంటాను, ట్రేడ్స్ నాకు ఎక్కువ చేస్తానంటే ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు 30 ట్రేడ్స్ అని. మీ ఇష్టం ఎన్నైనా చేంజ్ చేసుకోవచ్చు. మార్కెట్ మాత్రం పర్ డే 4 ట్రేడ్స్ ఈజ్ హై ఒక రీటైలర్ ట్రేడర్. ఓకే, ఈ డాష్బోర్డ్ కావాలనుకుంటే అంటికి పెట్టండి, వద్దనుకుంటే అంటికి పెట్టండి, కావాలనుకుంటే టిక్ పెట్టేసేయండి. మనకు డాష్బోర్డు నెససరీ అండి. దాన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు ఈజీగా. బై సెల్ సిగ్నల్ మనకు వద్దనుకుంటే తీసేయచ్చు అండి, కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. మనకు బై సెల్ సిగ్నల్ కావాలి, ఎస్ఎల్ అండ్ టార్గెట్ లైన్స్ కావాలి కాబట్టి ఆ 2 టిక్ మార్క్లోనే ఉంచుకోవాలి. ఇట్స్ మ్యాండేటరీ. ఎనేబుల్ ప్రీమియం ఎస్ఎంసి క్లిక్ చేస్తేనే మనకు ప్రాపర్గా ఆర్డర్ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా చెప్తుంది అనమాట మార్కెట్. దాన్ని బేస్ చేసుకొని కూడా మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. బిఫోర్ వెళ్ళి ట్రెండ్ ఇవ్వకముందుకు, ట్రెండ్ ఇచ్చాక మన ఇష్టం అది. ఇండికేటర్ ఇచ్చిన బై సెల్ సిగ్నల్ బేస్ చేసుకుని ఎంట్రీస్ తీసుకుంటానంటే దట్ ఈస్ పర్ఫెక్ట్. బట్ బిఫోరే నేను ఇంకా అడ్వాన్స్డ్గా ఎంట్రీ తీసుకుంటాను, ఈ రేంజ్కి వచ్చాక ఎంట్రీ ప్లాన్ చేస్తాను, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటా, టార్గెట్ ఇది పెట్టుకుంటాను అనుకుంటే ఇది ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అదర్వైజ్ అంటికి పెట్టేయండి. నాకైతే కావాలి. ఇదేంటంటే షో ఫేర్ వాల్యూ గ్యాప్స్. మనకు గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అయినప్పుడు గ్యాప్స్ ఉంటాయి, అందులో ఆర్డర్స్ ఉంటాయి. సో అది ఫిల్ అయ్యేంత వరకు మనకు ఎఫీజ్ అనేది చూపిస్తుంది, బేర్ ఎఫీజ్ అని, బుల్ ఎఫీజ్ అని. అవి ఫిల్ అయిన తర్వాతనే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది మనకు. ఓకే, ఇది అది షో అవ్వడానికండి. బేర్ ఎఫీజీ, బుల్ ఎఫీజీ. ఇది వద్దు నాకు ఇది అనుకుంటే అన్టిక్ పెట్టండి, కావాలనుకుంటే టిక్ పెట్టండి. సప్లై అండ్ డిమాండ్ జోన్స్. ఇందాక మన సప్లై జోన్ చూసాం, ఇది ఇప్పుడు డిమాండ్ జోన్గా వర్కౌట్ అవుతుంది. ఇది అన్టిక్ చేశాను అనుకోండి వెళ్ళిపోద్ది, టిక్ పెట్టాను అనుకోండి డిమాండ్ జోన్గా చూపిస్తుంది. ఓకే, సప్లై జోన్ సేమ్ అదేవిధంగా సప్లై జోన్. ఇది అయ్యే టైం ఫ్రేమ్ అండి. ఇది టిక్ పెట్టినా టిక్ పెట్టకపోయినా డిఫాల్ట్గా రన్ అవుతూ ఉంటుంది. బట్ ఇది టిక్ పెట్టి ఉండాలి యాజ్ పర్ మై నాలెడ్జ్. ఓకే, ఇది ఆటో డిలీట్ ఎస్ఎల్టీపీ ఆఫ్టర్ ఎగ్జిట్ అంటే ఏంటంటే ఈ ఆప్షన్ ఇది టిక్ పెట్టి ఉండాలి. ఎందుకంటే బై సిగ్నల్ వస్తుంది, సెల్ సిగ్నల్ వస్తుంది విత్ స్టాప్ లాస్ టార్గెట్. ఒకవేళ స్టాప్ లాస్ కొట్టింది అనుకోండి, ఆ లైన్స్ ఆ టెక్స్ట్ అనేది వెళ్ళిపోవాలి, మనకి డిలీట్ అయిపోవాలి మా చార్ట్లా, మనకు ఉండకూడదు. సో అది వెళ్ళాలి అంటే ఇది టిక్ పెట్టి ఉండాలి, అదనమాట. ఒకవేళ టార్గెట్ కొట్టినా ఆటోమేటిక్గా టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఎస్ఎల్ టార్గెట్ యొక్క లైన్స్ వెళ్ళిపోతాయి అనమాట, డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. నాకు అప్పుడు పాపప్ వస్తుంది, టార్గెట్ హిట్ అయింది, బై టార్గెట్ హిట్ అయింది అని చెప్పేసి ఒక పాపప్ వస్తుంది. ఇది సీజన్స్, నేను ఇందాక చెప్పాను కదా సీజన్ టైమింగ్, ఏ టైం వరకు చేస్తావు. నేను బీటీసీ గోల్డ్ చూస్తాను ఎక్కువగా, అందుకని 9:15 to 23:30 వరకు పెట్టుకున్నానండి. యాక్చువల్లీ మన ఇండియన్ టైం ఫ్రేమ్ వరకు. సో ఇవన్నీ జోన్ లేబుల్స్, షో యొక్క జోన్ లేబుల్ మిటిగేటెడ్ అంటే ఇప్పుడు డిమాండ్ జోన్ ఉంది, మిటిగేటెడ్ అయిపోయింది, అది చూపించాలి మనకి. లేబుల్ యొక్క మిటిగేషన్ లింక్ కావాలంటే ఇవన్నీ టిక్ పెట్టుకోవాలి, ఇవి నెససరీ, ఇవి ఇలాగే ఉంటాయి. ఇది వీక్లీ ఓపెన్ పాయింట్ లైన్ అండి, ఓపెన్ పాయింట్ లేబుల్, లేబుల్. ఈ లేబుల్ కావాలనుకుంటే ఓపెన్ చేసి టిక్ పెట్టాలి. లేదు అని వద్దు, నాకు వీక్లీ ఓపెన్ పాయింట్ లైన్ వద్దు, లేబుల్ వద్దు అనుకుంటే అన్టిక్ పెట్టండి. ఎందుకంటే మార్కెట్ మ్యాక్సిమం మండే అప్పుడప్పుడు అంటే రేపు ఒకవేళ ఓపెన్ పాయింట్ని
పైన ఉందనుకోండి మార్కెట్ అప్ సైడే ట్రేడ్ అవుతూ ఉంటుంది మన బేసిక్ నాలెడ్జ్ ప్రకారం. డౌన్ ఉంటే డౌన్ సైడే మనకు మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ వీక్లీ ఓపెన్ పాయింట్ వచ్చినా కానీ రిజెక్షన్స్ తీసుకొని కిందికి వస్తూ ఉంటుంది. లేదు వాల్యూమ్స్తో పైకి వెళ్ళాలనుకుంటే మంచి మూమెంటం ఉంటే మార్కెట్లో అది రిజెక్షన్ తీసుకొని దాన్ని బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అది దాన్ని బేస్ చేసుకుని కూడా మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. టార్గెట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు దాన్ని బేస్ చేసుకొని కూడా. సో దాని కలర్స్ ఇవి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే ఎర్లీ బై ఎర్లీ సెల్. ఈ ఎర్లీ సెల్ సిగ్నల్ వచ్చిన వెంటనే మార్కెట్ కొంచెం వరకైనా ఫాలో అవుతుందండి. ఒక్కొక్కసారి ఇది ఏమవుతుందంటే ఎర్లీ సెల్ సిగ్నల్ పడగానే ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చేస్తుంది ఇమీడియట్గా. అంటే మనం అనుకుంటాం కదా, చిన్న లాజిక్ ఏంటంటే 15 EMA 9 EMA కానీ డౌన్ రాగానే ఇన్వర్టెడ్ పడగానే మనము సెల్ చేస్తాము. సో ఇమ్మీడియట్గా అక్కడ పెద్ద గ్రీన్ క్యాండిల్ బులిష్ క్యాండిల్ ఫామ్ చేసి పైకి తీసుకెళ్ళిపోతారు స్టాప్ లాస్ కొట్టేసి. సో ఆ టైపు అనమాట. అది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, చాలా రేర్ సినారియో. బట్ ఎర్లీ సెల్ మామూలు పడగానే 15 పాయింట్ 20 పాయింట్ ఈజీగా మనం ఆప్షన్స్లో ప్రాఫిట్ చేయొచ్చు అండి, క్యాప్చర్ చేయొచ్చు ఈజీగా. సో దట్ ఈస్ ఆ సిగ్నల్స్ కోసం ఇది నేను పెట్టాను అనమాట. వద్దు అనుకుంటే అంటికి పెట్టండి, వెళ్ళిపోతాయి. కావాలి అనుకుంటే టిక్ పెట్టండి, వస్తాయి. ఇది ఏ ట్రాప్ సిగ్నల్స్ అండి. ఇది ట్రాప్ సిగ్నల్ ఎలా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఎర్లీ బై సిగ్నల్ వచ్చింది ప్లస్ బై సెల్లర్స్ ట్రాప్ అయ్యారు ఇక్కడ. ఇక్కడ ఎర్లీ సెల్ సిగ్నల్ వచ్చింది, పడింది మార్కెట్. ఇక్కడ వరకు వెళ్ళి విక్ హోల్డ్ చేసి పైకి తీసుకెళ్ళాడు మార్కెట్. సో ట్రాప్ చేశారు ఇక్కడ మార్కెట్ సెల్లర్స్ని. ఆ సెల్లర్స్ని ట్రాప్ ఎలా చేశాడు, ఎందుకు ఈ సిగ్నల్ పడంగా సెల్లర్స్ ట్రాప్ అని సిగ్నల్ పడంగా ఈజీగా మార్కెట్ కొంచెం 20-30 పాయింట్లు పక్కాగా ఆప్షన్స్లో పైకి వెళ్తుందండి. సో ఆ ట్రాప్ సిగ్నల్స్ మనకు కావాలి అనుకుంటే టిక్ పెట్టండి, వద్దు అనుకుంటే అన్టిక్ చేయండి అనమాట. ఈ విధంగా అన్టిక్ పెట్టండి అనుకోండి వెళ్ళిపోద్ది ఈజీగా. సో ఇది కూడా అన్టిక్ పెడితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. స్టార్ట్ అయినప్పుడు క్లీన్గా ఉంటుంది. లేదు కొంచెం మెల్లిగా సెల్ చేయాలి బై చేయాలనుకుంటే మనం టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఈ ట్రాప్ సిగ్నల్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. సో బయర్స్ ఇక్కడ ట్రాప్ అయ్యారు, బయర్స్ బై చేశారు, ట్రాప్ అయ్యారు, పానిక్లో ఎగ్జిట్ అయిపోతారు చాలా వరకు. స్టాప్ లాస్ మాత్రం కొట్టలేదు. సో ఈజీగా అప్ సైడ్ మార్కెట్ వెళ్ళిపోయింది. ట్రాప్ ఇచ్చాడు అంటే పానిక్ చేయడానికి అంతే, ఏం లేదు. వెంటనే ఇక్కడ బై సిగ్నల్ ఇక్కడ ఈ ఇంత పెద్ద క్యాండిల్ చూడగానే ఇమీడియట్గా ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తారు చాలా వరకు మన రీటైలర్స్. చాలామంది ఇక్కడ ఒక ఇంపుల్స్ మూవ్ వచ్చినప్పుడు ఆ ఆర్డర్, అందులో ఉన్న ఆర్డర్స్ ఫిల్ చేసుకొని వచ్చి ఒక ఆర్డర్ బ్లాక్ క్లియర్ చేసుకొని వెళ్ళిపోయింది మార్కెట్ పైకి. సో ఈ ట్రాప్ సిగ్నల్స్ ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఇది టిక్లో ఉంటాయి, అన్టిక్ పెట్టేస్తే మనకు తెలీదు. ఇది ఏంటంటే ఆర్డర్ బ్లాక్స్. ఈ యొక్క ఆర్డర్ బ్లాక్ కావాలి చూపించాలి అనుకుంటే మనకి టిక్ పెట్టి ఉండాలండి, అదర్వైజ్ వద్దు అనుకుంటే అన్టిక్ పెట్టచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వాల్యూమ్ కన్ఫర్మేషన్. ఇది కావాలండి, నెసెసరీ. దీన్ని బేస్ చేసుకొని కొంచెం మనకు ఇంటర్నల్ ఇన్పుట్ వాల్యూమ్స్ మనకు వర్కౌట్ అవుతాయి. ఇది టెలిగ్రామ్ అలర్ట్స్, ఇది నాట్ నెసెసరీ. ఇది అన్టిక్ పెట్టేసుకోండి. ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉందండి మనకి, ఈ వీడియో ఛానల్ కింద నేను పెడతాను, మీకు కావాలనుకుంటే యాడ్ అవ్వండి. అందులో బై సిగ్నల్ పడగానే నేను సిగ్నల్స్ ఇస్తాను, అక్కడ అందులో చెప్తాను ఈ రేంజ్లో బై సిగ్నల్ వచ్చింది, సెల్ సిగ్నల్ వచ్చింది అని చెప్పేసి. ఇదేంటంటే నిఫ్టీ అంటే అలర్ట్ కోసం. ఇప్పుడు నిఫ్టీలో బై సిగ్నల్ వచ్చింది, సో ఆటోమేటిక్గా నిఫ్టీ అలర్ట్ బై సిగ్నల్ అని చెప్పేసి మనకు గ్రూప్లో మెసేజ్ వస్తుంది. అది ఇంప్లిమెంటేషన్ అయ్యింది, బట్ ప్రాసెస్ చేయలేదు. కొద్దిగా అయినాక చేస్తాను, అంటే కొంచెం టైం పడుతుంది చేయడానికి.
ఈ ట్రేడింగ్ మోడ్ ఏంటంటే అడ్వాన్స్లో పెట్టుకుంటే మనకు ఈ లిక్విడిటీ అనేది షో అవుద్ది. దీన్ని బేస్ చేసుకుని మనం ట్రెండ్ కన్ఫర్మేషన్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. టార్గెట్ ఇంతవరకు రీచ్ అవుద్దా లేదా అనేది మైండ్లో కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం ఈ లిక్విడిటీని బేస్ చేసుకొని. వద్దు ఈ లిక్విడిటీ అనుకుంటే సింపుల్ పెట్టేసుకుంటే మనకు లిక్విడిటీ వెళ్ళిపోతుంది. నాకైతే నెససరీ. ఇది టీపీఎస్ఎల్ హిట్ అయిన వెంటనే మనకు ఒక పాపప్ రావడానికి ఈ 2 వర్క్ చేస్తుందండి. ఈ రెండు ఏం చేస్తాయంటే స్టాప్ లాస్ కొట్టగానే ఒక పాపప్ వస్తుంది, బై సిగ్నల్ పడగానే ఒక పాపప్ వస్తుంది, ఎస్ఎల్ కొట్టగానే ఒక పాపప్ వస్తుంది. దానికోసం ఈ 2 ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడు. నేను బుల్ ఎఫ్ఈజీ కలరు, బేర్ ఎఫ్ఈజీ కలరు, సప్లై జోన్, డిమాండ్ జోను, మిటిగేటెడ్ కలరు, ఈ యొక్క కలర్స్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఇదండి ట్రేడింగ్ ఈ టూల్ యొక్క సెట్టింగ్స్. ఇది ఒక చిన్న ఇష్యూ ఉన్నట్టు ఉంది, నేను చెక్ చేసుకుంటాను. సారీ గైస్, మా అమ్మ కాల్ చేసింది. సో ఇదన్నమాట 50 మినిట్స్ టైం ఫ్రేమ్. సో మనకి రేంజ్లో ఉన్నప్పుడు మార్కెట్ మొమెంటం ఎక్కడ లేదన్నమాట. అక్కడ ఒక రేంజ్లోనే క్రియేట్ చేసుకొని అందులోనే ఆడుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనము ట్రేడ్స్ రావు, మనము కూడా ట్రేడ్స్ తీసుకోకూడదు. సో దట్ ఈస్ ద మేజర్ పాయింట్ మనకి. ఓకే, మీకు ఇంకా కొన్ని చూపించాలనుకుంటున్నాను. ఇదండి నా సెటప్. సో దీన్ని బేస్ చేసుకొని నేను ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను. సో ఈజీగా ప్రాఫిటబుల్ అవుతాను, ప్రాఫిట్ గెయిన్ చేస్తాను. మీకు ఈ సెటప్ మీద టెస్ట్ చేయడానికి యాక్సెస్ కావాలనుకుంటే ఈ స్క్రోలింగ్లో వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కన్సల్ట్ అవ్వండి. నేను మీకు యాక్సెస్ ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో మెన్షన్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మన నిఫ్టీలో ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటారు చాలామంది. సో అందులోనే ట్రేడ్ చేస్తామనుకోండి మీరు. సో ఇక్కడ ఏమైంది, 5 మినిట్స్లో సెల్ సిగ్నల్ పడింది, టార్గెట్ ఇది, స్టాప్ లాస్ ఇది, మార్కెట్ బేర్ ట్రెండే ఉంది, సెల్లర్సే అగ్రెసివ్గా ఉన్నారు. సో దీంట్లో మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటాం. ఆప్షన్స్ పుట్టు 25,250 సెల్ జరిగింది ఇక్కడ ఈ ఆప్షన్స్లో. టార్గెట్ స్టాప్ లాస్ ఇక్కడ ఇచ్చి ఉంటుంది. సో ఇక్కడ ఏమైంది, ఇమ్మీడియట్గా మార్కెట్
పైకి వెళ్ళింది, అంటే ఆప్షన్స్లో పైకి వెళ్ళింది. దట్ మీన్స్ ఇండెక్స్లో డౌన్కి వచ్చింది. ఇక్కడ ఏమంటుంది, ఎగ్జిట్ సెల్, అంటే సెల్ చేసిన వాళ్ళు ఏమంటున్నారు, ఎగ్జిట్ అయిపోయింది, ఇక్కడ మార్కెట్ రివర్స్ అవుతుంది అని అలర్ట్ ఇచ్చేస్తుంది మనకు. కాస్ట్ టు కాస్ట్ మనం ఎగ్జిట్ అయిపోతాం, లాస్ ఉండదు, ఏముండదు, ఈజీగా. సో మనకి వెళ్ళి సిగ్నల్ వచ్చేస్తుంది కాబట్టి ఎగ్జిట్ అయిపోతాం ఈజీగా, ప్రాబ్లమే ఉండదు మనకి. సో దట్ ఈస్ ద మీనింగ్. వాల్యూమ్ ఫుల్ బ్యాక్ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి సిగ్నల్స్ వస్తాయి మనకి. మార్కెట్ సడన్గా రివర్స్ అయిపోతుంది చూడండి, అలాంటి సినారియోలో ఎగ్జిట్, ప్యానిక్గా అవ్వకుండా ఇమ్మీడియట్గా మనకి ఎగ్జిట్ సెల్ అని చెప్పేసి సింబల్ వచ్చింది. తర్వాత మనకి పైకి వెళ్ళిపోయాడు మార్కెట్, బై సిగ్నల్ పడింది, డౌన్కి వచ్చింది. ఒక రీటెస్ట్లో మనం ఈ టార్గెట్ వరకు చూసుకోవచ్చు పుట్ సైడ్, అది రీటెస్ట్లో. సో నిన్న మొత్తం ఫ్రైడే రోజు మొత్తం సైడ్ వేస్ అయిందండి, స్టాప్ లాస్ కొట్టుకుంటూనే ఉంది, కొడతానే ఉంది. ఇదే చెప్తాను చూడండి నేను. సో ఎర్లీ బై సిగ్నల్ పడింది, మార్కెట్ కొంచెం అప్పిచ్చింది, 5, 6 పాయింట్లు, 23 పాయింట్లు వెళ్ళింది 50 మినిట్స్లో. మనకు 20 పాయింట్ ఖచ్చితంగా ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు ఎర్లీ బై సిగ్నల్ పడగానే. ఇక్కడ బై సిగ్నల్ పడింది, ఇమ్మీడియట్గా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, 30 పాయింట్లు వెళ్ళింది. క్యాప్చర్ చేస్తున్నాం కదా 30 పాయింట్లు ఈజీగా. సెల్ సిగ్నల్ పడింది, ఎగ్జిట్ సెల్ అన్నాడు, రీటెస్ట్ అయ్యాడు, పైకి వెళ్ళాడు. సింపుల్గా వర్కౌట్ అవుతుంది చూడండి. బై సిగ్నల్ పడ్డానికి కూడా మనం ఈజీగా 15 పాయింట్లు 20 పాయింట్లు ఈజీగా క్యాప్చర్ చేయొచ్చండి, టెన్షన్ లేకుండా. బై కన్ఫామ్ అయింది, బై సిగ్నల్ పడింది, బై కన్ఫామ్ అయింది. స్టాప్ లాస్ ఇది, టార్గెట్ ఇది. టార్గెట్ ఈట్కే ఎందుకు ఉంది, ఇక్కడ లిక్విడిటీ ఉంది, కైప్ ఇచ్చాడు కదా, ఇందులో ఆర్డర్స్ ఉంటాయి, ఫిల్ చేసుకోవడానికి వెళ్తాడు ఖచ్చితంగా. లేదంటే స్టాప్ లాస్ కొట్టేస్తాడు, మార్నింగ్ వోలటైల్ ఉంటుంది కాబట్టి స్టాప్ లాస్ కొడతాడు. సో అది నేను అంటున్నాను, స్టాప్ లాస్ లేదా టార్గెట్ రెండుని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేయాలి. ఫుడ్ సైడ్ చూస్తే సెల్ చేశారు, సప్లై జోన్ నుంచి రిజెక్షన్ తీసుకొని కిందకి వచ్చేస్తుంది, టార్గెట్ ఇది 99, స్టాప్ లాస్ ఇది, స్వింగ్ హై, ఎగ్జిట్. ఇక్కడ బై సిగ్నల్ పడింది, టార్గెట్ ఇక్కడ అనుకుందాము, స్టాప్ లాస్ ఇక్కడ అనుకుందాము. బై సిగ్నల్ పడగానే పైకి వెళ్ళాడు, రిజెక్షన్ తీసుకున్నాడు, ఇది సప్లై జోన్, ఎగ్జిట్ బై అంటున్నాడు, బై సిగ్నల్ ఇక్కడ, ఎగ్జిట్ బై అంటున్నాడు. కాస్ట్ టు కాస్ట్ ఇక్కడ ఎంట్రీ అయినా కాస్ట్ టు కాస్ట్ బుక్ చేసుకొని వచ్చేస్తాం బయటికి. వెంబడే కాల్ ఉంది కాబట్టి పుట్ సైడ్ వెళ్ళిపోతాం, సెల్ సిగ్నల్ పడింది, డికేలో వచ్చేస్తుంది మార్కెట్, ఇక్కడ వరకు వచ్చింది, టార్గెట్ రీచ్ అయిందో ఏంటన్నది చెక్ చేసుకోవచ్చు ప్రీవియస్గా మనం. చూద్దాం ఒకసారి. టార్గెట్ ఇచ్చింది, సెల్ సిగ్నల్ పడింది, స్టాప్ లాస్ ఇది, టార్గెట్ ఇది, టార్గెట్ ఇచ్చేస్తాడు, అయిపోయింది. టార్గెట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో మళ్ళీ సెల్ సిగ్నల్ పడింది, అంటే సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి మళ్ళీ సెల్ సిగ్నల్ పడింది, స్టాప్ లాస్ ఇది, టార్గెట్ ఇది. ఇస్తే టార్గెట్ ఇస్తాడు, లేదంటే స్టాప్ లాస్ కొడతాడు. వెయిట్ చేద్దాం, ఐదర్ టార్గెటా స్టాప్ లాసా, సింపుల్ కదా. ఒకటి రెండు ట్రేడ్లు మనకి స్టాప్ లాస్ కొట్టిన 3 ట్రేడ్ ఖచ్చితంగా టార్గెట్ ఇవ్వడానికి మ్యాక్సిమం హై ప్రాబబిలిటీ ఉందండి మన సెటప్లో. మనం ట్రెండ్ బేస్ చేసుకొని కూడా ట్రేడ్ చేసిన 15 పాయింట్ 20 పాయింట్ క్యాప్చర్ చేయొచ్చు. ప్యూర్ ఇన్స్టిట్యూషనల్ సెటప్ అండి మనది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు కొంచెం బాగా కోల్డ్ అయిందండి, కొంచెం ప్రొనౌన్సియేషన్ చేయడానికి రావట్లేదు, కొంచెం గొంతు బాగా నొప్పిగా ఉంది నాకు. సో సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే లైట్ తీసుకోండి. ఇదండి మన సెటప్, ఇది క్లియర్గా స్టాక్స్లో కూడా పనిచేస్తుంది మనకి. నేను స్టాక్స్లో బై చేయాలనుకుంటున్నాను, రిలయన్స్ షేర్ ఉంది, ఇది వోలటైల్, లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది, సెల్ సిగ్నల్ పడింది, టార్గెట్ ఇది, స్టాప్ లాస్ ఇది. ఇదండి మన సెటప్.
సో టోటల్ సైడ్ వేస్ చేశాడు మార్కెట్. నిఫ్టీని వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని సైడ్ వేస్ చేస్తే ఆటోమేటిక్గా నిఫ్టీ కూడా సైడ్ వేస్ అయిపోద్ది. అది నేను అంటుంది. సెల్ సిగ్నల్ పడింది, డౌన్ సైడ్ రావాలి. ఇది ఇక్కడ వరకు రావాలని మన సెటప్ చెప్తుంది. ఇక్కడ వరకు ఎందుకు రావాలి? లిక్విడిటీ, ఇక్కడ ఉన్న లిక్విడిటీ గ్రాబ్ చేసి పైకి వెళ్తాడు లేదా కిందికి వస్తాడు. ఇంకా ఇక్కడైతే లిక్విడిటీ ఉంది. ఇక్కడ బై చేసిన వాళ్ళు ఉంటారు కదా, స్టాక్స్ హోల్డ్ చేసిన వాళ్ళు, వాళ్ళ స్టాప్ లాస్ కొట్టడానికి వస్తున్నారు. అది అని అంటుంది. ఆ సెటప్ బేస్ చేసుకొని ఎంట్రీస్ ఇస్తుందండి మనకు. క్లీన్. ఇంకొకటి చూద్దాం అంత కావాలంటే. ఎస్బీఐ ఉంది. ఎస్బీఐ కూడా కిందికి ఉంది, సెల్ సిగ్నల్ పడింది, డౌన్ సైడ్. బ్యాంకు కూడా సెల్ సైడే ఉంది మార్కెట్. బై సిగ్నల్ పడింది, పైకి వెళ్ళాడు. టార్గెట్ ఇచ్చిందా లేదా చూసుకుందాం. సో ప్రీవియస్ స్టేట్ ఎస్ఎల్టీపీ. ఇక్కడ ఎందుకు టార్గెట్ ఇవ్వలేదు అనుకుంటే, ఇక్కడ టార్గెట్ ఉండొచ్చు మేబీ. ఇది లేబుల్ ఎందుకు కనిపించట్లేదు అంటే, మనకి ఇక్కడ ఎక్సిట్ బై అని సింబల్ వచ్చింది ఈ క్యాండిల్లో. సో అదే క్యాండిల్లో సెల్ సిగ్నల్ పడింది మనకి. సో అందుకని లేబుల్స్ కనిపించట్లేదు అనమాట. అర్థమైందా? ఇదండి నేను చెప్పాలనుకుంటుంది. చాలా క్లీన్ అండ్ డిసిప్లైన్గా మనం ఓపికతో ఉంటే ఒక ట్రేడ్ వస్తే స్టాప్ లాస్ అని ఒకటని, టార్గెట్ అని ఇవ్వని, ఏదో ఒకటి చేయాలి మార్కెట్. సో దానికోసం మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇంపుల్స్ మూవ్ వచ్చింది, ఒక రీటెస్ట్లో మనము ఎంట్రీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్లో సెల్ సిగ్నల్ పడింది, ఇక్కడ నుంచి ఇది టార్గెట్ అనుకుందాం. ఒక రివర్స్ రివర్స్ వచ్చాక ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. స్టాప్ లాస్ మనకు అప్పుడు చిన్నగా అవుతుంది, టార్గెట్ పెద్దగా ఉంటుంది. ఈజీగా మనకు 1:2 రేషియోలో ఈజీగా వచ్చేస్తుంది టార్గెట్ మనకు. సో అది నేను అంటుంది. తన క్లీన్ అండ్ డిసిప్లైన్గా ట్రేడ్స్ చేయొచ్చు అండి ఈజీగా. సెల్ సిగ్నల్ పడింది, రీటెస్ట్ అయ్యాడు, ఇక్కడ నుంచి ఫాల్ రావాలి, రాని ఆ రీటెస్ట్లో ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. అది నేను అంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, లేదు అనుకుంటే కామెంట్లో మెసేజ్ పెట్టండి. ఇది ప్రతి ఒక్క సెగ్మెంటేషన్లో వర్క్ అవుతుంది. స్టాక్స్, క్రూడ్ ఆయిల్, కమోడిటీస్లో అన్నిట్లోనూ వర్కౌట్ అవుతాయి. ఈవెన్ ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్లో కూడా వర్కౌట్ అవుతాయి. బిట్ కాయిన్ యూఎస్ మార్కెట్లో ప్రతి సెగ్మెంటేషన్లో వర్కౌట్ అవుతుంది. ఓకే, కావాలంటే మీకు చూపిస్తాను చూడండి. నాస్డాక్ ఉంది. నాస్డాక్ నాస్డాక్ ఉందా? క్లోజ్ కాబట్టి డిలే వస్తుంది. బై సిగ్నల్ ఈ క్యాండిల్లో పడింది. స్టాప్ లాస్ ఇది, టార్గెట్ ఇది, ఇదే రేంజ్లో వచ్చింది. ఈ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ కవర్ కావాలి కాబట్టి
ఇక్కడ టార్గెట్ ఇచ్చింది. ఈజీగా ఇక్కడ వరకు మార్కెట్ రీచ్ అవుతది. రీచ్ అవ్వకపోతే స్టాప్ లాస్ కొడతది. దేర్ ఈస్ నో ఇష్యూ. మార్కెట్ స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని, ఎస్ఎంసీ లెవెల్స్‌ని బేస్ చేసుకొని, మార్కెట్ ఏ రేంజ్ వరకు వెళ్తది, ఏంటి అనేది మనకు క్లీన్ అండ్ గ్రీన్‌గా మనకు టార్గెట్స్, స్టాప్ లాస్ వస్తాయండి. చాలా పర్ఫెక్ట్ సిస్టమ్. ఏఐ బేస్ చేసుకొని చేసిన సిస్టమ్ ఇది. సో, 1, 2 మనకు స్టాప్ లాస్‌లు కొట్టినా, మూడోది మాత్రం పక్కాగా టార్గెట్ ఇచ్చేదండి. అది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కావాలంటే మీరు డెమో పర్పస్ యాక్సెస్ తీసుకోండి. నేను ఇస్తాను మీకు. చూడండి, చెకింగ్ చేయండి, టెస్ట్ చేయండి. తర్వాత మీ డిసిషన్ తీసుకోండి. ఓకే. థ్యాంక్ యూ.